జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ కమిటీని మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, మన శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, మరి రాష్ట్ర కార్యదర్శి పల్లాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అనుమతితో ఈరోజు ఆర్మూర్ పట్టణ కమిటీని ప్రకటించడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులుగా దుగ్గి విజయ్, ఆర్ఆర్ రాజేశ్వర్, తోడి ప్రకాష్, భోజ్కార్ పద్మ, వంగ వివేకానంద్, దుంపాల నాగేష్, ఎంజే రమేష్, ప్రధాన కార్యదర్శిగా పోల్కం వేణు, పులి యుగేందర్, కార్యదర్శులుగా ఖాందేశ్ ప్రశాంత్ కుమార్, మిరియాల్కర్ కిరణ్, చిన్నారెడ్డి, పల్లెసీరు, శివాగౌడ్, అడిగల్ సురేందర్, మరియు కోశాధికారిగా ధన్పాల్ శివాన్ని నియమించడం జరిగింది. దీనికి ఈ కమిటీ ఆర్మూర్ పట్టణంలో పూర్తి స్థాయి కమిటీ, ఇంకా రేపేరుండి మోర్చాలను కూడా కమిటీని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ కమిటీ కార్యవర్గ సభ్యులుగా మర్రి రాజు, పిట్ల శ్రీధర్, ఢిల్లీ దేవేందర్, గుజరాత్ గంగాధర్ నియమించడం జరిగింది. ఇంకా ఈ కమిటీ ఇంకా మోర్చాలు కూడా ఉన్నాయో రేపేరుండి పెద్దల అనుమతితో వీళ్ళంతా జిల్లా ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి గారు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాసరెడ్డి గారు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామద్రి భాస్కర్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు కలిగొండ గంగాధర్ గారు, ఈరోజు కొత్తగా నియమితులైన మా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరికీ కూడా ఆర్మూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఈ ఎంపీ ఎలక్షన్, మన ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిపించడం, ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్లో పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మొన్న కంటే ఇంకా మీదంటే ప్రతి ఇంటికి పోయి ప్రతి మోడీ చేసిన కార్యక్రమాలను ప్రతి ఒక్కటి మోడీ అయితే సంక్షేమ పథకాలు ఈరోజు పెట్టిలో 29 రూపాయలకి బియ్యం పథకం కూడా మొన్న ప్రారంభించడం జరిగింది. దీన్ని కూడా ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా బియ్యం పంపిణీ గత 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు కూడా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని ప్రధానమంత్రి మోడీ గారిని ఈసారి ఎట్లయినా చెప్పి ఈడ ఎంపీని గెలిపించుకొని ఆర్మూర్ నుంచి అత్యధిక మెజార్టీ తీసుకొని మేము ఈ ఎంపీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని మేము ఆర్మూర్ పట్టణ కమిటీని గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి ఆదేశానుసారము జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారి అనుమతితో ఈరోజు ఈ యొక్క పట్టణ కమిటీని నూతన ఏదైతే త్యాగ ఉదయ్ గారు అధ్యక్షులుగా ఉన్నారో పూర్తి స్థాయి కమిటీని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. ఈ కమిటీని ప్రకటించాల్సిందిగా పట్టణాధ్యక్షులు శ్రీ త్యాగ ఉదయ్ గారిని కోరుతున్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.